గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఏటీ పల్స్. ఇవాళ ఏప్రిల్ 22. ఎస్, సరిగ్గా ఏప్రిల్ 22, 2025 ఒక మానవీయ ఘటనకి సాక్ష్యం. ఎంత దుర్మార్గం, ఎంత నీచం, ఎంత అంటే దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో. నిజంగా అక్కడికి వచ్చి నిరాయుధులైన అమాయక ప్రజల మీద బుల్లెట్లు వర్షం కురిపించి నువ్వు హిందువా ముస్లిమా అని అడగడమే కాకుండా వాళ్ళ ఫ్యాన్ తిప్పదీసి మర్మావయవాల్ని హేళన చేసి ఆ ఆడవాళ్ళని అవమానకరంగా మాట్లాడి ఓచకోత కోశారు. భార్య ఎదురుగానే, పిల్లలు ఎదురుగానే భర్తని, ఆ మగవాళ్ళని, తండ్రిని చంపేశారు. సరే, వీళ్ళు దుర్మార్గులు, తీవ్రవాదులు, కఠికమైన రాక్షసులు, వీళ్ళు కడుపుకి అన్నం తినరు, పెంటే తింటారు అనుకుందాం. మరి టీసీఎస్ నాసిక్లో ఉద్యోగాలు చేస్తూ ఈ విధంగా హింసించే వాళ్ళు కూడా ఇటువంటి పెంట తినే మనుషులే. నిన్న మొన్న లెన్స్ కార్ట్లో కూడా కొన్ని నిబంధనలు పెట్టి చేసేవాళ్ళు కూడా ఇట్లాంటి పెంట తినే మనుషులే. సో ఇది ఎంత దారుణంగా జరిగిందో ఒకసారి చూసాం. అయితే సరిగ్గా 15 రోజుల్లో వాళ్ళకి చుక్కలు అంటే ఆల్మోస్ట్ ఆల్ పోసారు. ఇది పొయ్యకపోతే చెప్పండి, కావాలంటే గుడ్డు మేలు చేసుకొని చెప్పండి. క్రికెటర్లు భార్యలు, సెలబ్రిటీలు, హీరోలు, హీరోయిన్లు వాళ్ళు ఫ్లైట్లా కూలిపోయిన ఓవర్ యాక్షన్లు చేయడాలు కాదు. ఒక్కసారి దుబాయ్ యువరాజు ఫోన్ చేయకపోతే, వేరే గల్ఫ్ కంట్రీకి సంబంధించిన ఒక సైనిక అధికారి ఫోన్ చేయకపోతే ఈరోజు వరల్డ్ మ్యాప్లో పాకిస్తాన్ అనే దాని పేరెత్తడానికి కూడా నచ్చడం లేదు, ఉండేదే కాదేమో. సో ఒక్కసారిగా సరిగ్గా ఏడాది అయిన సందర్భంగా ఇంకా ఆ ఛాయల్లోంచి మనం తేరుకోలేకపోతున్నామని చెప్పాలి. ఎందుకంటే పెహల్గాంకి సంబంధించి ఒక ప్రత్యేకత ఏమిటంటే దాన్ని ఇండియన్ స్విట్జర్లాండ్ అని పిలిచేవారు. అంత 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 అద్భుతమైన సుందరమైన ప్రదేశం. అసలు ఈవెన్ కాశ్మీర్ అంటేనే అందమైన ఒక దేశం, ఒక అద్భుత దివ్య దేశం అని చెప్పాలి. దాన్ని చేజిక్కించుకోవడము అంటే ఇది కూడా మరలా ఒకప్పుడు స్వతంత్రం వచ్చినప్పుడు మహానుభావులు చేసిన ప్రక్రియ. ఇది పూర్తిగా తేల్చలేదు, బౌండరీస్ డిసైడ్ చేయలేదు. మొన్న అంబేద్కర్ జయంతి రోజు కూడా ఇదే మనం మాట్లాడుకున్నాం. బౌండరీస్ డిసైడ్ అవ్వకుండా విభజన ఎలా చేస్తారు? అంచెలంచెలుగా విభజన చేయాలి, లేదా అంచెలంచెలుగా బౌండరీస్ డిసైడ్ చేసి చేయాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా అదే చెప్పారు. ఆయన బుక్లో కూడా రాసుకున్నాడు. ఆయన అలాంటి గొప్ప మేధావులు, మన మొదటి ప్రధానులు కానీ, మొదటి నాయకులు కానీ, పేరొందిన స్వతంత్రం తెచ్చేసిందని పేర్లు పేపర్లో వేయించుకున్న నాయకులు కానీ సరిగ్గా చేయలే. అయితే ఇక్కడ అటువంటి కాశ్మీర్లో ఈ పెహల్గాం అనేది ఒక విధంగా సనాతన ధర్మం, హిందువులకు పవిత్రమైన అమర్నాథ్ యాత్రకి అక్కడి నుంచి కూడా ప్రారంభమవుతారు. ఇటువైపు నుంచి కూడా ఒక యాత్ర ప్రారంభిస్తారు. అలాగే అది ఎంత అద్భుతమంటే దాంట్లో ఇంకా చాలా ఒక బైసరన్ అనే ఒక ప్లేస్ ఇంకా బ్యూటిఫుల్, అంటే స్విట్జర్లాండ్ కూడా పనికిరాదంట ఆ పెహల్గాం దగ్గరలో ఉండే బైసరన్. సో వీళ్ళు ఈ దుర్మార్గపు పెంట తినే ఈ తీవ్రవాదులు ఏదైతే భారతదేశంలో కలిసిమెలిసి బతుకుతున్నారో వీళ్ళకి గొడవ పెట్టి చిచ్చు రేపాలనే ఒక కాన్సెప్ట్. రెండవది, కాశ్మీర్ ఎంత అద్భుతమైన సుందరమైన ప్రదేశం, పర్యాటకుల ద్వారా భారతదేశానికి వచ్చే ఆదాయాన్ని గండి కొట్టాలనే కాన్సెప్ట్తో చేశారు. అయితే అవన్నీ కూడా ఇంతకుముందు ప్రభుత్వాలు అయితే క్యాండిల్ ర్యాలీలు, మౌన ప్రదర్శన, రాత్రి అయ్యేసరికి ఏ గన్ ఫౌండరీలోనో, లేదంటే నెక్లెస్ రోడ్లోనో, లేదంటే హైదరాబాద్లోనో, విజయవాడ బెంచ్ సర్కిల్లో, వైజాగ్ జగదాంబ సెంటర్లోనో, లేదంటే బీచ్ రోడ్లోనో ఇసుకతో సైకిత శిల్పం చెప్పి మౌనం ప్రదర్శించి కాసేపు ఏడుపులు పెడబొబ్బులు. ఇప్పుడు అది లేదు, దెబ్బకి దెబ్బ. ఆ ముగ్గురు దరిద్రుల్ని సరిగ్గా వారం రోజుల్లో మట్టుబెట్టారు. 15 రోజుల్లో తిరిగి అటాక్స్ చేశారు. బార్డర్లో ఉండే సుమారుగా 70 స్థావరాల మీద అటాక్స్ చేస్తే 100కు పైచిలుకు తీవ్రవాదులు పోయారు. దీని మీద కూడా కొంతమంది మన దగ్గర సెక్యులర్ ముసుగు వేసుకున్న ప్రబుద్ధులు, అయ్యో ఆడవాళ్ళు చిన్నపిల్లల మీద చేయడం కరెక్ట్ కాదే, మొన్న అదేంటది ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ సంబంధించి అల్ఫలా యూనివర్సిటీలో ఒక మహిళా డాక్టరు
మరి విషం పెట్టి చంపడానికి కూడా ఆ టీంలో చేరింది కదా. మొన్న విజయవాడలో ఒక మహిళ తన ఆర్థిక పరిస్థితి కారణమో వాట్ ఎవర్ ఇట్ మేబీ ఉగ్రవాదులతో సత్సంబంధాలు పెట్టుకుంది కదా. ఆ మహిళలే తన పిల్లలకి ఆ విధంగా నూరి పోస్తారు. మరి వాళ్ళకి అయ్యో అంటే వాళ్ళు పెరిగి భూతంగా మారట్లే, పెంట తినే తీవ్రవాదులుగా తయారవ్వట్లే. బార్డర్లో ఉండే 8 ఏళ్ళ నుంచి 7-8 ఏళ్ళ నుంచి పిల్లల నుంచి చేతికి గన్నిచ్చి వాళ్ళకి దుర్మార్గపు ఆలోచనలు నేర్పిస్తుంటే వాటిని అయ్యో అంటే ఎలా? సో మొత్తం మీద పెహల్గాం దాడి ఘటన మర్చిపోలేదు. అంతకుముందు పుల్వామా ఘటన కూడా దారుణమైన ఘటన. రిలాక్స్గా ఉన్న దాని మీద నుంచి వెంచి వెనక నుంచి దొంగ దెబ్బ తీశారు. వీళ్ళు మగాళ్ళ మీరు ఫ్యాంట్లు ఎప్పు తీసి మీరు ఏమిట్రా ఆడ మగ అని చెప్పి చంపారు కాదు. వీళ్ళు అసలు మీరు చూసుకున్నప్పుడు రండి వెనక దొంగ దెబ్బ తీయడం. ఇప్పుడు ముంబై తాజ్ హోటల్ ఘటన కానీ, పుల్వామా దాడి ఘటన కానీ రిలాక్స్గా ఉన్న జవాన్ల మీద కాల్పులు జరపడము, వీళ్ళు మగాళ్ళంట. మళ్ళీ వాళ్ళ తాలూకా బాలీవుడ్ అక్కడ పాకిస్తాన్ సినీ ఇండస్ట్రీ వాళ్ళు, పాకిస్తానీ క్రికెటర్స్ ఇలా అండమంట. మీరు దేశంలో బతుకుతున్నారా? మీరు లేదే, దుబాయ్లోనో యూరోపియన్ కంట్రీస్కో వెళ్ళిపోతున్నారు. మీరు మీ పిల్లల్ని అక్కడ చదివించుకుంటున్నారు. మీరు అక్కడే ఉండండి. పాకిస్తాన్లో ఉండలేరు, బతకలేరు, మీ బతుకులు అంతే. సో దానికి మరొక్కసారి దాన్ని మననం చేసుకుంటూ మన ఆర్మీ ఒక పోస్ట్ కూడా పెట్టింది. అదేంటంటే సమ్ బౌండరీస్ షుడ్ నెవర్ బీ క్రాస్డ్. మీరు ఎట్టి పరిస్థితులను క్రాస్ చేయలేరు, చేస్తే మూల్యం చెల్లించుకుంటారు. అంటే పెహల్గాం ఉగ్రదాడికి ఏడాది పూర్తయిన సందర్భంగా భారత సైన్యం స్పందించింది, హెచ్చరించింది కూడా. మానవత్వపు సరిహద్దులు దాటినప్పుడు స్పందన నిర్ణయాత్మకంగానే ఉంటుంది, న్యాయం జరుగుతుంది, భారత్ ఐక్యంగా నిలుస్తుంది. ఏదైతే మహిళల చేతుల్లో చనిపోతే ఆ స్వర్గం ప్రాప్తించదని వాళ్ళకు మూడ పిచ్చి నమ్మకం ఉందంట. అందుకే భారత ప్రభుత్వం నావికాదళ కమాండర్ని ఒక మహిళగా, అలాగే ఎయిర్ ఫోర్స్ కమాండర్ని ఒక మహిళగా పెట్టి వాళ్ళతోనే అటాక్స్ చేపి చంపించింది. ఇప్పుడు మీ బాడీలు, డెడ్ బాడీలు, మీ ఆత్మలు స్వర్గంకి వెళ్తాయా? ఎక్కడికి వెళ్తాయి? పిచ్చి అదవల్లారా. సో ఫైనల్గా ఎక్స్లో ఏం పోస్ట్ పెట్టిందంటే, కొన్ని సరిహద్దులను ఎప్పటికీ దాటలేరు అంటే అతిక్రమించారు.